సెకండ్ డే నామినేషన్స్. ఫస్ట్ ఆదిత్య నామినేట్ చేస్తున్నాడు. ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేశాడు. నామినేట్ చేయడానికి రీజన్స్ ఏదైనా చేసి చూపించాలి, ఊరికే మాట్లాడరాదు. ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీ తీరు బాగాలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. నా ఇది అయిపోయింది. పృథ్వీతో ఇది ఒక పాయింట్ చెప్పాడు. పృథ్వీ అంత ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు, దాంతో ఎండ్ అయిపోయింది. నా రెండో నామినేషన్ ఆదిత్యం రెండో నామినేషన్ చేస్తున్నాడు. నా రెండో నామినేషన్ శేఖర్ భాష నామినేట్ చేస్తున్నాను. ఎందుకు నామినేట్ చేస్తున్నాను అంటే ప్రక్రియ అనేది ఒక విషయం లాంటిది. ఈ నామినేషన్ ప్రక్రియ అనేది ఒక విషయం లాంటిది. ఎక్కువగా పడుకుంటున్నావు, కిచెన్లో వర్క్ చేయడం లేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను. శేఖర్ భాష నామినేట్ చేస్తున్నాడు. దీనికి శేఖర్ భాష డిఫెండ్ చేసుకోవడంలో నాది కిచెన్ కాదు, నేను ఎందుకు పని చేస్తా అని అంటున్నాడు. కిచెన్ కాకపోయినా సరే అందరు పని చేయాల్సిన అవసరం ఉంటుంది, అందరూ చేయాలి, దాంట్లో తప్పేం లేకుంటుంది. కిచెన్ నాది కాదు, ఆల్ నాది కాదు అంటే కుదరదు, కాబట్టి చేయాలి. ఆదిత్యం చెప్పింది కొంచెం మంచి పాయింటే, దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో శేఖర్ భాష ఇట్లా అంటున్నాడు. తర్వాత ఆదిత్యం అంటున్నాడు మళ్ళీ కిచెన్ ఎవరిది కాదు, వాలంటీర్గా పనిచేయాలి అందరూ, ఈ రీజన్స్ వల్ల మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు. దాంతో శేఖర్ భాష ఎక్కువ ఆర్గ్యుమెంట్ ఏం చేయాల, దాంతో శేఖర్ భాష నామినేషన్ ఫినిష్ అయింది. తర్వాత కత్తి కోసం పరిగెత్తారు. కత్తితో శేఖర్ భాష ఫోటోను పొడిచింది యష్మి. ఎందుకంటే రీజన్ చెప్పింది యష్మి. రీజన్ ఏంటంటే ఆదిత్య చెప్పిన రీజన్స్ అన్నీ కరెక్టే, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. దాని తర్వాత సీత నామినేషన్ స్టార్ట్ చేసింది. సీత నామినేషన్ ఏంటంటే ప్రేరణని నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. ఫస్ట్ ప్రేరణని నామినేట్ చేస్తున్నా, దానికి రీజన్ ఏంటంటే పర్సనల్గా ఇంపాక్ట్ అయిన వాళ్ళని నామినేట్ చేస్తున్నా, నేను హర్ట్ అయింది డైనింగ్ టేబుల్ దగ్గర ఈగో, సుపీరియర్ అని ఇలాంటి వర్డ్స్ వదిలేసినావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. అంటే ప్రేరణ కొంచెం డైనింగ్ టేబుల్ దగ్గర తనకు ఇష్టం వచ్చినట్టు ఏదో కొంచెం రాంగ్ వర్డ్స్ యూజ్ చేసింది, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని సీత చెప్పింది. తర్వాత ప్రేరణ డిఫెండ్ చేసుకోవడంలో ఏమంటుందంటే మిస్అండర్స్టాండ్ ఎందుకు చేసుకుంటున్నావు, ఎవరికి అనిపించింది నీకెందుకు అనిపిస్తుంది అని ప్రేరణ అంటుంది. ప్రేరణ ఇట్లా అనడంతో అంటే ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు ఏమనకపోతే నేనేం చేస్తా, నాకు అనాలనిపించింది నేను అన్నా అని సీత అంటుంది. సీత సెకండ్ నామినేషన్ బేబక్కని నామినేట్ చేసింది. ఎందుకు నామినేట్ చేస్తున్నా అంటే నాకు ఫస్ట్ విష్ణుప్రియ ఉండే, ఇప్పుడే మార్చుకున్నా అని చెప్పింది. ఎందుకంటే ఫస్ట్ విష్ణుప్రియ ఉందంట, ఏదో కారణాల వల్ల మళ్ళీ బేబక్కని మార్చుకున్నా అని చెప్పింది. కారణం ఏంటంటే డిపార్ట్మెంట్ హెడ్ కదా మీరు, ఒక కూర మధ్యాహ్నం ఒక కూర రాత్రికి అని చెప్పి రెండు ఒకేసారి చేశారు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. నా పర్స్పెక్టివ్లో అది తప్పని చెప్పింది, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. దాంతో బేబక్క అంత డిఫెండ్ ఏం చేసుకోలే, దాన్ని యాక్సెప్ట్ చేసింది. తర్వాత చీఫ్లు కత్తి తీసుకోవడానికి పరిగెత్తితే యష్మి నైనిక పరిగెత్తారు. యష్మికి దొరికింది, కానీ లైన్ దాటింది ఫస్ట్ నైనిక దాటింది. ఫస్ట్ నైనిక లైన్ దాటడంతో నైనిక కత్తి దొరికింది, తగిన కారణాలు చెప్పి నామినేట్ చేసింది. తర్వాత విష్ణుప్రియ నామినేషన్. శేఖర్ భాషను నామినేట్ చేస్తున్నా నేను. ఎందుకు నామినేట్ చేస్తున్నా అంటే మీరు టైట్గా ఉన్నారు, వర్క్లో హెల్ప్ చేయడం లేదు, పడుకోవడం వంటి వాటివి చేస్తున్నారు, మళ్ళీ అలాంటివి చేస్తున్నారు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. శేఖర్ భాష అగ్రీ యువర్ పాయింట్ అని అంత పెద్దగా డిఫెండ్ ఏం చేసుకోలే, అగ్రీ చేశాడు, అయిపోయింది, సింపుల్గానే అయిపోయింది. విష్ణుప్రియ సెకండ్ నామినేషన్. నా సెకండ్ నామినేషన్ సోనియాని చేయాలనుకుంటున్నా అని చెప్పింది. సోనియాను ఎందుకు అంటే ఆ కుక్కర్ విషయంలో బేబక్కతో గొడవ పడడం నాకు నచ్చలేదు అని చెప్పింది. దాంతో సోనియా డిఫెండ్ చేసుకోవడంలో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కరెక్ట్గా చేయాలి, లేకపోతే ఆ పని చేయడం ఎందుకు అని కొంచెం డిఫెండ్ చేసుకుంది. దాని తర్వాత అంత ఏం ఆర్గ్యుమెంట్ ఏం చేయలే, గొడవ ఏం చేయలే, అది సింపుల్గానే అయిపోయింది. కత్తి తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళలో
నిఖిల్కి కత్తి దొరికింది. శేఖర్ భాష ఫోటో మీద పొడిచాడు, రీజన్ చెప్పాడు. దానికి శేఖర్ భాష యాక్సెప్ట్ చేశాడు. ఆ డిఫెండ్ ఏం చేసుకోవట్లా. ఈరోజు అందరూ అంత పెద్ద డిఫెండ్ ఏం చేసుకోవట్లా. అందరూ ఈజీగానే ఫినిష్ చేస్తున్నారు. నెక్స్ట్ నామినేషన్ అభయ్. నేను హౌస్లో ఎవరు ఉండొద్దో వాళ్ళని నామినేట్ చేస్తున్నా అని క్లియర్గా చెప్పాడు. ఫస్టే నేను హౌస్లో ఎవరు ఉండొద్దో వాళ్ళనే నామినేట్ చేద్దామని అనుకుంటున్నా అని క్లియర్గా చెప్పాడు. క్లియర్గా చెప్పిన తర్వాత మణికంఠని నామినేట్ చేస్తున్నా. ఎందుకు అంటే ఎమోషనల్గా చాలా వీక్ ఉన్నావు, రాగానే ఫైర్ అయిన విధానం నాకు నచ్చలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. దీనికి మణికంఠ, అవును నాకు ఎమోషనల్ హైగానే ఉంది, నేను ఎమోషనల్ పర్సన్ని, నేను పెరిగిన బిహేవియర్ అలాంటిది, వాతావరణం అలాంటిది అని కొంచెం బాధపడుతూ చెప్పాడు. దీనికి మళ్ళీ అభయ్, ఎవరి ఫ్లాష్ బ్యాక్ అవసరం లేదు, ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి ఎవరి ఫ్లాష్ బ్యాక్ అవసరం లేదు, ఇక్కడ గేమ్ ఆడాలి అని చెప్పాడు. దానికి మణికంఠ, నేను అన్డౌటెడ్ అని అనుకుంటే ఈ వీకే వెళ్ళిపోతా అని అన్నాడు. లైట్ తీసుకున్నావు, తర్వాత ఆడడం లేదు అని అనుకున్నా, అందుకే నామినేట్ చేస్తున్నాను అని అభయ్ చెప్పాడు. దాని తర్వాత సెకండ్ నామినేషన్ బేబక్ అని చేశాడు. సెకండ్ నామినేషన్ అక్కడే బేబక్క ఆ పాయింట్లను యాక్టివ్ చేసింది. సింపుల్గా కత్తి యష్మికి దొరికింది, మణికంఠ ఫోటో మీద పొడిచింది. తర్వాత యష్మి మాట్లాడదు. యష్మి రీజన్ చెప్తుంది, నువ్వు అన్నింటికి సేమ్ రీజన్స్ ఇస్తున్నావు, అందుకే నామినేట్ చేస్తున్నావు. మణికంఠ అని అంటుంది, అన్నిటికీ ఇవే రీజన్స్ ఇస్తున్నావు, నీకు క్లారిటీ లేదు గేమ్ మీద, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని యష్మి చెప్పింది. ప్రేరణ నామినేషన్ వచ్చింది. నేను మణికంఠని నామినేట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు చాలా సైలెంట్గా ఉన్నారు, నెగిటివ్ పాయింట్స్ చేసినప్పుడు ఉన్నంత కాన్ఫిడెన్స్ కలవడానికి ఎందుకు రావట్లేదని క్లియర్గా చెప్పింది మణికంఠ. మణికంఠ డిఫెండ్ చేసుకుంటున్నాడు ఇక్కడ. నాకు అంత జ్ఞాపక శక్తి లేదు, 7th క్లాస్ నుండి చాలా కష్టాలు పడ్డా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్తో చాలా మాటలు పడ్డా, మా మదర్ చచ్చిపోయింది, కట్టె కాల్చడానికి కూడా డబ్బులు లేవు, అడుక్కొని వచ్చి శవాన్ని కాల్చాల్సి వచ్చింది, మనుషుల మీద విరక్తి పుట్టింది, నేను సూసైడ్ చేసుకుందామని అనుకున్న టైంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. తను సిచ్యువేషన్ చాలా బ్యాడ్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని బాధపడుతూ చెప్పాడు. దానికి యష్మి, హలో, ఎమోషనల్గా డ్యామేజ్ చేయొద్దు, ప్రేరణ చెప్పింది రాంగ్గా పోర్ట్రే అవుతుంది అంటూ ఏడుస్తూ చెప్పింది. అందరూ ఏడుస్తున్నారు, ఈ మణికంఠ చెప్పిన మాటలకి అందరూ ఎమోషనల్ అయ్యారు, అందరూ ఏడుస్తున్నారు. దీనికి మళ్ళీ ప్రేరణ అయిపోయింది, ఇంకా మణికంఠ నామినేషన్ అయిపోయింది, ఇంకా ఏడుస్తూ కొంత బాధపడుతూ కొన్ని చెప్పాడు, అది అయిపోయింది. తర్వాత ప్రేరణ సెకండ్ నామినేషన్ సోనియా. ఎందుకు నేను సోనియాని చేయాలనుకుంటున్నా అని చెప్పింది. ఎందుకంటే నేను లైట్ తీసుకున్నాను అని చెప్తున్నావు, నువ్వెవరు నాకు సీరియస్నెస్ లేదని చెప్పడానికి, జడ్జిమెంట్ పాస్ చేయడం రైట్ కాదు అని సింపుల్గా చెప్పేసింది ప్రేరణ. తర్వాత కత్తి నిఖిల్ తీశాడు, సోనియా ఫోటో మీద పొడిచాడు, మాటలు జాగ్రత్తగా మాట్లాడు అని నామినేట్ చేస్తున్నాను. నువ్వు మాట్లాడే మాటలు కొంచెం అద్దులు దాడుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అని నామినేట్ చేశాడు. మణికంఠ ఫస్ట్ నామినేషన్. నేను విష్ణుప్రియని నామినేట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నీకు క్లారిటీ లేకుండా వర్డ్స్ వదిలేయడం నాకు నచ్చలేదు. ఫెమినియన్ వర్షన్ కనిపిస్తుంది అని అన్నారు, ఎవరు ఫెమినియన్ అంటే రెండో ఎపిసోడ్లోనూ ఎక్కడనో ఫెమినియన్ అని అంది మణికంఠని విష్ణుప్రియ. ఫెమినియన్ అనే పదం నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. దానికి విష్ణుప్రియ డిఫెండ్ చేసుకుంటుంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాను, నేను ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రాలేదు అని ఏదో చెప్పింది. తర్వాత మణికంఠ, ఎంటర్టైన్మెంట్కి ఒక బార్డర్ ఉంటుంది, అది దాటి మాట్లాడుతున్నావు నువ్వు, అది నాకు నచ్చలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. తర్వాత మణికంఠ సెకండ్ నామినేషన్ శేఖర్ భాష అన్నని. ఎందుకంటే మీరు బిగ్ బాస్ నుంచి ఎక్కువ సార్లు నోటిఫికేషన్స్ మీకే వచ్చాయి,
ఫుడ్ దగ్గర ఒకటి నచ్చలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. దానికి శేఖర్ భాష డిపెండ్ ఏం చేసుకుంటున్నాడంటే, నేను ఒక్క విషయం అలా అలా పడుకున్నానేమో, నువ్వు పడుకుంటేనే కుక్కలు కూడా వచ్చాయి, నేను ఒకటే నిమిషం అనుకున్నా, నువ్వు అనుకుంటే కుక్కలు అరిచేదాకా నువ్వు లేవలేవు అని మణికంఠన్ ఏదో అన్నాడు. దానికి మణికంఠ, నాకు ఆ గిల్టీ ఫీలింగ్ ఒకేసారి వచ్చింది, మీకు చాలాసార్లు అయింది, ఎందుకు రాలేదు అని నామినేట్ చేస్తున్నా. శేఖర్ భాష కొంతసేపు డిమాండ్ చేస్తున్నారు, తర్వాత సింపుల్గానే అయిపోయింది. తర్వాత కత్తి యష్మి తీసుకుంది, విష్ణుప్రియ ఫోటో మీద పొడిచి నామినేట్ చేసింది. యష్మి, నెక్స్ట్ టైం అలా మాట్లాడకుండా ఉంటావని నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది. పృథ్వీ నామినేషన్ వచ్చింది. నేను బేబక్కని నామినేట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే టాస్క్లో చాలా వీక్గా ఉన్నావు, అందుకే నామినేట్ చేయాలనుకుంటున్నా. ఫిట్ లేదు టాస్క్లో చాలా వీక్గా ఉంటున్నావు, అందుకే నామినేట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ టాస్కే బాగా ఆడలేదని పృథ్వీ చెప్తున్నాడు. దీనికి బేబక్క డిఫెండ్ చేసుకోవడంలో, ఫిట్ లేదు అంటే నా బాడీని ఇప్పటికిప్పుడు నేను మార్చుకోలేను అని చెప్పింది బేబక్క. పృథ్వీ, సెకండ్ నామినేషన్ మణికంఠ, ఎందుకంటే మీకు అర్థం చేసుకోవడం రావట్లేదు, అగ్రెసివ్నెస్ ఒక్కటే ఉంది అని సింపుల్గా చెప్పినాడు. అది మణికంఠ ఒక డిఫెండ్ చేసుకోవడం ఒక పాయింట్ చెప్పి దాన్ని సింపుల్గానే క్లోజ్ చేశారు. కత్తిని అయినిక తీసుకుంది, మణికంఠ ఫోటో మీద పొడిచింది, మణికంఠని నామినేట్ చేసింది. దీంతో నామినేషన్స్ అయిపోయినాయి. నామినేషన్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ, వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు.